నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. స్వాతంత్ర సమరయోధుడిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషివరుడు ఘంటసాల హేమశంకర్రావు వెల్లడి. గతంలో జరిగిన అవకతవకలకు స్థానిక శాసనసభ్యులు వెంకట నరేంద్రవర్మ సరిచేయాలి. మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు గాది వెంకటరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు కేటాయించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించే ప్రక్రియను 5వ తేదీన ప్రారంభించాలన్నారు. సీఎం వచ్చే హెలిప్యాడ్ ప్రాంగణానికి పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. పాఠశాల 4 గేట్లు ఉన్నందున ఇతరులు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలోకి రాగానే ఎక్కడికి వెళ్లాలి, సీఎం వచ్చే మార్గాలకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. 919 మంది విద్యార్థులు ఉండగా వారితో పాటు తల్లిదండ్రులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అరటి తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలపై తల్లిదండ్రులతో చర్చించే అంశానికి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా చూడాలన్నారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించే సమావేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతారని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీఎం పర్యటన కార్యక్రమంపై అధికారుల సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా అంటే డిఈఓ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అండ్ ఓవరాల్ సూపర్విజన్ వచ్చి జాయింట్ కలెక్టర్ కాబట్టి మీకు ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా ఏదన్నా యూ కెన్ రిపోర్ట్ జాయింట్ కలెక్టర్. యూ కెన్ సీక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది జాయింట్ కలెక్టర్. కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోండి ఏంటి అనేది. ఇంకా విషయానికి వస్తే ఊరికే జస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఆ సైడ్ నుంచి ఎంటర్ అవుతారు, నాట్ ద మెయిన్ గేట్. వివిఐపి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న హెలిప్యాడ్లో దిగి మనం ఏదైతే ఊర్లో ఉన్నటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్ ఎమ్మటి వచ్చి స్కూల్కి రైట్ సైడ్ బార్డర్లో అక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ తీసుకొని ఉప్పరపాలెం గేట్ అదే ఉప్పరపాలెం గేట్ ద్వారా అట్లా వచ్చి ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటే అంటే క్వైట్గా రోడ్డు మీదకు ఉన్న గేట్ కాకుండా ఆపోజిట్ గేట్లో బ్యాక్ సైడ్ నుంచి ఆనరబుల్ సీఎం ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఏదైతే గేట్ ఉందో అక్కడికి వచ్చేసామా మనము కొద్దిగా చేసుకోవాలన్నాం, చేసాం. కాంక్రీట్ వేసేసాం, లెవెల్ కరెక్ట్ వచ్చింది. సో కరెక్ట్గా ఆయన కాంక్రీట్ ఏదైతే వేసారో గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర ఆనరబుల్ సీఎం గారు దిగుతారు. దిగినప్పుడు అక్కడ సాదిక్ ఉన్నారా, నేచురల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆడపిల్లలు వెయిటింగ్లో ఉంటారు. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వెళ్ళి ఆనరబుల్ సీఎం గారికి ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది, మా స్కూల్కి రండి అని. హెచ్ఆర్డి మినిస్టర్కి ఒక అమ్మాయి వచ్చి వెల్కమ్ చెప్తుంది. ఇంకా అక్కడ బొకేలు కానీ ఏమీ లేవు, బొకేలు అవి. హెలిప్యాడ్లో కూడా మా సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి బొకేలు ఏమి లేవు. పొలిటికల్ సైడ్ నుంచి ఏమైనా బొకేలు పెట్టుకుంటే వాళ్ళు హెలిప్యాడ్ దగ్గర పెట్టుకుంటారేమో. స్కూల్లో దేర్ ఆర్ నో ఎనీ బొకేస్. అట్లనే స్కూల్లో ఎక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ వద్దని చెప్పారు. అందుకని అరటి బోదెలు, మామిడి తోరణాలు ఇవి ఉంటాయి. సో అమ్మాయిలు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు వెల్కమ్ చెప్తారు. చెప్పిన వెంటనే అక్కడ సెక్రటరీ, కమిషనర్ ఎడ్యుకేషన్, సెక్రటరీ ఎడ్యుకేషన్, నేను, ఎస్పీ అందరం ఉంటాం. మేము ఆ కొత్త బిల్డింగ్లోకి ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తాం. ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఏదైతే 3 స్టోరీడ్ కొత్త బిల్డింగ్ ఉందో అందులోకి తీసుకెళ్తాం. సో అందరికీ ఐడియా ఉండాలి ప్రోగ్రామ్, అందుకని నేను చెప్తున్నాను. కన్ఫ్యూజన్ అయిపోకూడదు ఇక్కడ అక్కడ అని. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగచ్చు. ఆ కొత్త బిల్డింగ్లో ఆల్మోస్ట్ 2nd ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు. 1st ఫ్లోర్ ఎక్కుతారు, 2nd ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు. ఆ వరండాల్లో కూడా తిరగచ్చు, చూడొచ్చు. అక్కడ ఆయనకి అడిగినటువంటిది ఇన్ఫర్మేషన్, రఘునాథ్ మీరు రెడీగా ఉండాలి అక్కడ. సో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ను మేమంతా ప్రిపేర్ అయి ఉంటాం. ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాం, రఘునాథ్ కూడా ఉంటాడు. అది ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఈ మర్రి చెట్టు దగ్గర 3 అరుగులు ఉన్నాయి చూడండి, అక్కడికి వచ్చేస్తారు. మర్రి చెట్టు అయితే అక్కడికి రావడానికి ముందు ఈ కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి బయటకు వస్తానే ఎన్సీసీ ఉంటుంది. ఒక 80 మంది పిల్లలు, 100 మంది ఎన్సీసీ పిల్లలు ఉంటారు ఇన్ యూనిఫామ్, సర్మోనియల్ డ్రెస్. వాళ్ళు 2 వైపులా నిలబడతారు. వాళ్ళు యూనిఫామ్లో ఉండి తీసుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు, వెనకాల విఐపి అందరూ వెళ్తూ ఉంటాం. బోత్ సైడ్స్
ఒక 50 మందో 40 వెళ్ళిపోయాక, ఆ 3 అరుగులు ఉన్న ఫ్లోరింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళు డిస్బర్స్ అయిపోతారు. ఈ సెల్యూట్ కొట్టిన వాళ్ళు కానీ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు అందరూ మీటింగ్ ప్లేస్కి లేదా వాళ్ళ క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ క్లాస్ రూమ్స్కి. అక్కడికి పోయినాక నిన్న ఎక్కడైతే టేబుల్స్ వేసి సెక్రటరీ గారు కూర్చొని చూశారు కదా ఇక్కడ అని, ఆ ప్లేస్లో సీఎం గారికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంటరాక్షన్కి అక్కడ కూర్చోబెడతారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు గత ప్రభుత్వం కనీసం ₹1 కూడా చెల్లించలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేమెంట్లను చెల్లించామని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంట్రాక్టర్ల బిల్లులతో పాటు ఎంత అంటే అధ్యక్ష, పెద్దవాళ్ళకి బిల్లులు పెండింగ్ పెట్టారు, ఒక 6 నెలల సంవత్సరం అంటే అర్థం చేసుకోవచ్చు. పిడుగుపాటుకు మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా ₹1 చెల్లించలేదు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆ పేమెంట్లు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇంకా అంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుంది అధ్యక్ష? ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయి కుటుంబ పెద్దను, కుటుంబంలో మహిళలో కోల్పోయినప్పుడు, యజమానురాల్లో కోల్పోయినప్పుడు ఆ చిన్న పిల్లల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా పెడితే వాటిని కూడా ఇవ్వకుండా ఆపేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత వాటిని రిలీజ్ చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక శానిటేషన్ వర్కర్స్ జీతాలు అధ్యక్ష నిలిపేశారు అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వంలో తప్పులు ఎక్కువ చెప్పకూడదు, బడ్జెట్ మీద పోదాం అనుకున్నాం అధ్యక్ష. సభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి తప్పులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం అధ్యక్ష. దాన్ని నేను ఈ రోజు కాదు, ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా నేను ఎక్కడ కూడా తప్పుపట్ల. ప్రభుత్వాలు అప్పులు చేయాలి, అయితే అప్పులతోటి ఏం చేస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ అధ్యక్ష. అప్పులతోటి అభివృద్ధి చేస్తావా, అప్పుల్ని తిని కూర్చుంటామా అనేటువంటిదే ప్రధానమైనటువంటి సవాల్. అప్పుల్ని నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటావు అనేటువంటిది అధ్యక్ష. మేం బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు తవ్వడానికి పోతూ ఉంటే రోజు బేతాళుడు కథలాగా కొత్త కథలు అధ్యక్ష. మీరు ఇవాళ ఈనాడులో చూస్తుంటారు, పెద్ద బ్యానర్ వచ్చింది, ఎట్లా పెరిగిపోయింది, వైట్ పేపర్ వేసిన రోజుకి ఈ రోజుకి సంఖ్యలు మారిపోయినాయి అధ్యక్ష. మారుతూనే ఉన్నాయి అధ్యక్ష. తవ్విన కొద్ది ఇది ఎందుకు అనంటే అధ్యక్ష, లెక్కలు ఎక్కడ సరిగ్గా లేవు అధ్యక్ష. వీళ్ళు ఒక సిస్టాన్ని CFMS ని డెవలప్ చేసినప్పుడు ఏం చేశారు అధ్యక్ష, తమకు కావలసినటువంటి వాళ్ళవి మాత్రమే అందులో వచ్చినట్టు పెట్టారు అధ్యక్ష. సో కొన్ని ఆ సెక్రటరీ గారి కార్యాలయంలో, కొన్ని ENC హెడ్ ఆఫీస్లో, కొన్ని CE లెవెల్లో, కొన్ని SC లెవెల్లో, కొన్ని EE లెవెల్లో, కొన్ని DE లెవెల్లో, కొన్ని ఎంబుక్కుల లెవెల్లో ఇట్లా ఎక్కడికక్కడ నిలిచిపోయి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ లయబిలిటీ ఎంత అనేది కనపడకుండా చేశారు అధ్యక్ష. గత జగన్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి రాజ్యాంగ దాడులకు తెగబడిందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ ని పెంచి పోషించారని పేర్కొన్నారు. దురాక్రమణ చట్టం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. పీడీ యాక్ట్కి సంబంధించిన బిల్ అధ్యక్ష సుమారుగా 1986 ఈ చట్టాన్ని సవరించుటకు ఈరోజు ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది అసెంబ్లీలో ఆమోదం పొంది ఈరోజు మండలి ఆమోదానికి ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ బిల్ ఇప్పుడు చాలా ప్రధానమైన భూమికను ప్రదర్శించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు కొత్త పుంతలు తొక్కే పరిస్థితిలో క్రైమ్ అనేది కొత్త పుంతలు తొక్కే పరిస్థితిలో, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితిలో, క్రిమినల్ ఏ వైపు నుంచి వస్తాడో తెలియక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి, సోషల్ మీడియా క్రైమ్ విపరీతంగా అబ్యూజింగ్స్ విపరీతంగా పెరిగిపోయి, వీటన్నిటి నేపథ్యంలో అప్పుడున్న చట్టాన్ని కంపల్సరీగా సవరణ చేయాలి అని డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించినవన్నీ కూడా అధ్యయనం చేసి ఈ రోజు ఈ బిల్లు సవరణకి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. ఇందులోనే అధ్యక్ష ఈ రోజు మనం చూసుకుంటే అధ్యక్ష భూ దురాక్రమణ బిల్లుకి సంబంధించి ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాని గురించి పీడీ యాక్ట్ గురించి కానీ, అదేవిధంగా అధ్యక్ష సుమారుగా చూసుకుంటే అధ్యక్ష నకిలీ విత్తనాల గురించి కానీ, క్రిమిసంహారక మందులు అమ్మే విషయంలోని కానీ అపరాధి గాని, ఎరువుల అపరాధి గాని, కల్తీ ఆహార అపరాధి గాని, నకిలీ దస్తావేజుల అపరాధి గాని, నిర్ణీత వస్తువుల అపరాధి, అటవీ అపరాధి, జోదముల అపరాధి, పేరులు అపరాధి, ఆయుధముల అపరాధి, లైంగిక అపరాధి, సైబర్ నేరముల అపరాధి, వైట్ కాలర్ అపరాధి, బియ్యపు దొంగలు, అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకం మరియు రవాణా. ఇంతకు ముందు 6 క్రైమ్స్ ఇందులో ఉంటే ఇప్పుడు మనం తిరిగి సుమారుగా 15 క్రైమ్స్ ఇందులో కూడా యాడ్ చేసి ఈ రోజు ఈ యాక్ట్ ని బలపరచాల్సిన పరిస్థితి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ టైంలో ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అధ్యక్ష, లాస్ట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే ఈ రోజు ఇక్కడ నుంచి మన రాజకీయాలు మాట్లాడడము లేకపోతే వాట్ ఎవర్ మేము ఏం చేయాలనుకున్న అధ్యక్ష కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు అధ్యక్ష ఇందాక మనం చూస్తే ఇంతకు ముందు కూడా గత గవర్నమెంట్ లో సీఎం గా ఉన్న ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి అయితే మనం చూసాం అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు క్రిమినల్స్ ని ఎంత మేరకు ఎంపవర్ చేశారంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు,
కావచ్చు, ఆఖరికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా అనుకున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన అనుకున్నా కూడా భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదంతో ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసరటం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టడం కానీ, ప్రెస్ లోని ఒక సభ్యుడు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట మాట్లాడితే దానికి భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని చెప్పడం కానీ, ఇవన్నీ ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష, లిటరల్ గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా చూసుకున్నా ఎన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర 20% క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష. ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయటం గాని, అబ్యూజెస్ గాని, రేపులు గాని, హత్యలు గాని, నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కొట్టి ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగే కాదు అధ్యక్ష. అదే విధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు, ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడుంటే ఇన్ని జరిగేవి కాదు అధ్యక్ష. గాంజాయి ఎన్ని పెరిగిపోయినాయి అధ్యక్ష. గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష, గాంజాయి నిర్మూలించే పరిస్థితులు, ఎందుకంటే మీకు చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలని. గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. గాంజాయి మత్తులోని అనేక రకమైన క్రైములు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష, గాంజాయి నిర్మూలించే పరిస్థితి మీరు ఇమీడియట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పి. అంటే అప్పుడు గాంజాయి అంత పెరిగిపోతున్న అధ్యక్ష, ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఒక్క రోజు కూడా గాంజాయి నిర్మూలనకి రివ్యూ పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ఒక పక్క నుంచి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపించిన రోజు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడకపోవడం అన్నది ఆ రోజు ఆ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాలి అధ్యక్ష. గతంలో జరిగిన అవకతవకల్ని సరిచేయాలని స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మను మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి అన్నారు. పాటిల్ నగర్లో గల ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. పల్లె గ్రామ రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని అయ్యా సౌకర్యం మొదలుపెట్టారు. ఇది మంచి ఆలోచన. తెలుగుదేశం అంత దుర్మార్గం చేయాలి. ఇప్పుడు ఎక్కువ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సౌకర్యాలు పెట్టారు సురేష్ గారు. ఇది కొంచెం మీరు కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్తున్నారు. కొంత బాగలేదు సిచ్యుయేషన్. ఏదో కేసు పెట్టేది, లేకపోతే వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళు పంపించి రాజీనామా చేయడం, లేకపోతే మీరు తీసేస్తున్నారు కేసు. ఈ ధోరణి, ఈ పద్ధతి మంచిది కాదని చెప్తాం. ఇది కొంతవరకు నేను అనకూడదు, కానీ ఇది తక్కువ వైసీపీ టైంలో, కానీ కొంచెం ఎక్కువ చేశారు. నేను తగ్గిస్తుంది అంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మనం నిర్ణయించేటప్పుడు తేడా కూడా చూపించాలి. ఇది సురేష్ నేను చెప్పినటువంటి రాజకీయాలు అంటారా, రాజకీయాలన్నీ మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విషయం కూడా క్యాండిడేట్ గుణగణాలను దృష్టి పెట్టుకుని సెలెక్ట్ చేస్తే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడైనా చేసినటువంటి పొరపాట్లు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేయడం పొరపాటు అని చెప్పాను నేను. తర్వాత సరే మెడికల్ కాలేజీ సంబంధించినప్పుడు కూడా మరి ఎందుకు ఆగిపోతుందో బాగుంటుంది. అప్పుడేంటంటే ఒక గోర ఉంటుంది, అది ఎఫ్సైడ్ ల్యాండ్స్ ఉంటుంది మెడికల్ కాలేజీ పెట్టి, దాన్ని 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఎకరా కింద ఇప్పించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు తహసీల్దార్ ఎవరు ఉన్నారు, అయ్యా ఎఫ్సైడ్ ల్యాండ్లు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆగిపోయింది. లేకపోతే కొన్ని కోట్లుగా చేసేవాడు ఈ ఎఫ్సైడ్ ల్యాండ్. నాకు బాధలే అనిపించింది. నేను కూడా నా స్టేజ్ మీద జగన్ వచ్చింది, దాట్ సార్ మెడికల్ కాలేజ్ భూమి ఇచ్చారు అని ఆయన చేత సన్మానం చేయించారు.
అయితే ఒకటి జరిగింది ఏంటంటే భగవంతుని దేవత కానివ్వండి, రాష్ట్రం ఈ జిల్లా ఈ బాపట్ల దేవత కానివ్వండి, ఆ డబ్బు ఇవాళ అది దీంట్లో పెట్టి ఇప్పటికీ మధ్యాహ్నం ఎవరో వాట్సాప్ మెసేజ్ అతను పడతానే ఉన్నాడు ఈ దీన్ని కూడా. సరే అదేదో ఎస్సీ టీచర్ ల్యాండ్ అని తీసుకెళ్ళి మోసం చేసి కాలేజీ కట్టించారు. ఏం చెబుతుంటారు అని వాస్తవానికి ఇస్తారు అనే విషయాలు చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే ల్యాండ్ అక్విజిషన్ కూడా స్కామ్ నడిచింది. ఇళ్ల స్థలాలు ఇప్పించారండి. ఇప్పిస్తే రేటు 5 లక్షలే ఉందనుకోండి, దాన్ని 10 లక్షలు చేశారు. 10 లక్షలు దాన్ని 20 లక్షలు చేసి డబ్బు ఇప్పించారు. దాంట్లో ఒక స్కామ్. తర్వాత ఇళ్ల స్థలాలకు కొంత మా టైంలోనే ఇప్పించాను నేను. దాన్ని మళ్ళీ రియార్గనైజ్ చేసి మేము 3 సెంట్లు ఇస్తే ఒకప్పుడు కాదు ఇవ్వడానికి వీలేదంట. ఇది 1.5 సెంట్ ప్లాట్లు వేసి వాళ్ళ మనుషులు తీసుకోవడం కూడా జరిగింది. ఇది కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా జరిగిన దాన్ని సెపరేట్ చేయమని. నేను కోరుకునేది ఏంటంటే ఇవ్వడం తప్పనేది కాదు, ఇవ్వటంలో అవకాశం జరిగినాయి. దీన్ని సెపరేట్ చేయండి. ఈ గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే కొత్తగా అయ్యారు కదా అమ్మగారు, అయ్యా కొంచెం ఆలోచించి సరిదిద్దమయ్యారని అడుగుతాను. మేము వద్దని చెప్పేవాడు కాదు, సరిదిద్దమయ్యారని చెప్తాం. అయితే డిఫరెన్స్ ఏమిటి వైసీపీ గవర్నమెంట్కు తెలుగుదేశం గవర్నమెంట్కి? ఇసుక నడుస్తాం, రైస్ నడుస్తాం. మీకు అర్థంగా ఇది కొంచెం సెటరేట్ చేయండి అనే తర్వాత నేను ఎస్పీ గారితో అంటే వైసీపీ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? డిఫరెన్స్ ఏముంది? పల్లెటూరుకు పోతే గ్రామాల్లో పోలీస్ స్టేషన్స్ పోతే ఆ గ్రామాల్లో ఉండే కక్షలు ఏదైతే ఉన్నాయో, పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఆ పార్టీల ప్రకారం పోలీసు వాళ్ళు యాక్ట్ చేయడం అంటే అంత మంచిగా లేదండి అని మీరు వేరేగా అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్పాను. యాజరీ దైవ 3 లిఫ్టిగేషన్ స్కీమ్లు పెట్టించారు. తర్వాత ఈ విధంగా లిఫ్టిగేషన్ స్కీమ్స్ చాలా వరకు కంప్లీట్ చేయించాను. తర్వాత ఇంకోటి ఏమిటంటే ప్రధానమైనటువంటి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చిన కూడా చందోలు, వెదలపల్లి, అప్పికట్ల. నేనేంటంటే ఒకటి ఆలోచించేంటంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఆలోచించాలి. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు మనం వ్యతిరేకం చేశారా, వీళ్ళు పని చేశారని ఆలోచన తెచ్చుకోవాలి. అందుకని కండ్రబారి ఉందనుకోండి, 3 గ్రామాలకు సెలెక్ట్ చేశారు కాన్స్టిట్యున్సీ. ఏంటంటే బాగా డెవలప్ చేయాలని థీమ్. దాన్ని కాజీపాలెం నాకు వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళు కండ్రబారి వాళ్ళు వ్యతిరేకేసి గడపవరం. ఈ 3 గ్రామాలు డెవలప్ చేయాలనే ఒక్కొక్క గ్రామానికి ₹1,00,00,000, ₹2,50,00,000 ఒక్కొక్క కాజీపాలెంకే ఓట్లు వేయించాను. తర్వాత గణపవరం, తర్వాత కండ్రబారి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి ఆ గ్రామాలు కూడా డెవలప్ చేశాను. అటు లిఫ్టిగేటెడ్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చి కూడా వెదులపల్లి, కొత్తగడికి, చందూరు, అప్పికట్ల, ఇవన్నీ కూడా లిఫ్టిగేషన్. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా బాగా డెవలప్ చేశారు. తర్వాత ఈ గ్రామాలు తిరిగినప్పుడు ఒక్క గ్రామానికి కూడా రోడ్లు లేవు, లింక్ రోడ్స్. అన్ని గ్రామాలకి లింక్ రోడ్స్ ఏర్పాటు చేసి రోడ్లు డెవలప్ చేశారు. మేజర్గా లిఫ్టిగేటెడ్ స్కీమ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్,
లింక్ రోడ్స్ ఇవన్నీ. ఆ విధంగానే బాపట్ల టౌన్కి సంబంధించినంత వరకు నేను మన ఎమ్మెల్యే వరకు సిమెంట్ రోడ్డు లేదు, టౌన్ లేదు. దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తెచ్చి 12 కోట్లు పెట్టాను. ఇప్పుడు ఏ గ్రామం అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా బాపట్ల టౌన్లో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి నా టైంలో ఏర్పాటు అయింది. తర్వాత డ్రైనేజ్ స్కీమ్స్ వచ్చినాయి. డ్రైనేజ్కి 50 కోట్లు పెట్టి బాపట్ల టౌన్ వరకే డ్రైనేజ్ స్కీమ్ చేశాం. ఇప్పుడు ఆ డ్రైనేజ్ స్కీమే ఏమైపోయింది అనుకున్నది అనమాట. దాన్ని కొత్తగా నేను వేయిస్తానని చెప్పి ఉన్న డ్రైనేజ్ స్కీమ్ పాల్గొచ్చు చెడగొట్టాను. తర్వాత వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటర్ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు అది కూడా చెడిపోయేటప్పుడు కాబట్టి ఏదైనా బాపట్లలో మురుగు సౌకర్యం చేసింది, మరి మంచినీటి సౌకర్యం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీ బాపట్ల వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీ బాపట్ల వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మనకు మొదట సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అక్కడ మీ అందరినీ అకామిడేట్ చేసేంత స్పేస్ లేదు. మీకు తెలుసు ఆ స్కూళ్ళు అంతా కలిపితే ఎస్పీ గారు చెప్పినట్టు 3 ఎకరాలు. అందులో అప్పటికే మనము 2500 నుంచి 3000 మంది గ్యాదర్ అయిపోయి మీ కామన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ కూడా ఉంటారు. సో మీరు అందరూ ఒక చోటికి వస్తే కనుక మనము కంట్రోల్ చేసుకోవడం కష్టం అండ్ సెక్యూరిటీ రీజన్స్లో కూడా ఇబ్బంది, అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది అనేది మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి. ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ తర్వాత ఏదైతే మర్రి చెట్లు ఉన్నాయో అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు పార్టిసిపేట్ చేసి ఒక క్లాస్ రూమ్ బయట ఆయన కూర్చొని కంప్లీట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందో మొత్తం ఆయన కన్సర్న్లో అబ్జర్వేషన్ చేస్తూ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి పిల్లాడితో మాట్లాడడం ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, ఫొటోస్ షేర్ అయిపోతాయి, విజువల్స్ అన్నీ షేర్ అవుతూ ఉంటాయి. మీకు టీం ఉంది స్టేట్ లెవెల్ నుంచి. సో అక్కడ కూడా మీకు తెలుసు జనం ఏమాత్రం కూడా అప్పుడే ఎన్ఎస్జీ వాళ్ళు, ఎమ్మెల్యే ఎంపీ గారు, కలెక్టర్, ఎస్పీ, సెక్రటరీ, కమిషనర్, ఎస్పీడీ ఆఫీసర్స్ ఇదంతా క్రౌడ్గా ఉంటుంది. అక్కడ మనం అకామిడేట్ చేయలేము. మీరు ఎంతమంది అయితే 70 మంది వస్తున్నారు, అకామిడేట్ చేయలేము. టగాఫార్ కూడా మీకు తెలుసు అది ఇండోర్ షటిల్ కోర్ట్. అది కనుక జనాలుగా ఇదైతే కొంచెం స్టాంపేడ్ అయ్యేటువంటి పరిస్థితి, ఒకటే డోర్ ఉంది. సో ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మీకు కేటాయించినటువంటి సీట్లలో మెయిన్ మీటింగ్లో మీరు కూర్చొని ఉన్నట్టయితే ఈ ఈవెంట్స్ చిన్నవి చేసేసుకొని సీఎం గారు మెయిన్ మీటింగ్లోకి వస్తారు. ఇంకా అక్కడ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది, పేరెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది, అతిథులందరూ కూడా మాట్లాడతారు అండ్ హానరబుల్ సీఎం మాట్లాడతారు, ఒక ప్లెడ్జ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ఏమైనా డౌట్స్ అడిగితే మనం మాట్లాడుకొని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీడియా తరఫు నుండి మీరు అందరూ ప్రతి ఒక్క చోట ఆయన ఫాలో చేయడానికి లేకపోతే అది ట్రై చేస్తే అప్పుడు ఆ కంజెస్టెడ్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది, మాకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ప్లస్ కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వరకు అలౌ చేయవచ్చు ఖచ్చితంగా మేము మా తరఫు నుండి అలౌ చేస్తాము. ప్రోగ్రామ్ బందోబస్తు రిలేటెడ్ వేరే డీటెయిల్స్ తర్వాత ప్రెస్ మీట్ ద్వారా మన డిఎస్పీ బాపట్ల గారు తెలియజేస్తారు. మీ తరఫు నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఆయనతో టచ్లో ఉండండి. బట్ ఆ రోజు దయచేసి ఎక్కడైనా సెక్యూరిటీ ప్రకారంగా మేము ఎక్కడ మీ కోఆపరేషన్ కావాలి అది కూడా మాకు ఎక్స్టెండ్ చేయండి. అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు అందరూ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీతో అప్పుడు కొంతమంది జూనియర్ వారు కూడా ఉంటారు. దే టెన్ టు గెట్ ఇన్ ఫ్రిక్షన్ విత్ పోలీస్, ఘర్షణ వాతావరణం అప్పుడు అవాయిడ్ చేయనప్పుడు కూడా ఆపుతారు. సో దీనికి రిలేటెడ్ కూడా మీ తరఫు నుండి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే, ఇష్యూస్ ఉంటే వెంటనే సీనియర్ ఆఫీసర్స్కి దృష్టికి తీసుకురండి. వీల్ అకామిడేట్ ఫర్. థ్యాంక్ యూ.
బాపట్ల పట్టణంలో గోవులు బెడద అధికంగా ఉంది. వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో గోవులు అధికంగా సంచరిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గోవుల్ని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా బాపట్ల పట్టణంలో చోటు చేసుకున్నాయి. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు గోవుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని గోవులను గోశాలకు తరలించిన సంఘటన కూడా ప్రజలకు విదితమే. అయితే గోవుల్ని తీసుకెళ్లిన యజమానులు యథావిధిగా పట్టణంలో వదిలేయడంతో రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, గోవులను గోశాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గోవులను పట్టణంలో వదిలివేయడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తింటూ అవి జీర్ణం కాక చాలా ఇబ్బంది పడుతూ మృతి చెందిన సంఘటనలు చాలా జరిగాయి. గతంలో ఆవుల యొక్క యజమానులకు అనేక సార్లు బాపట్ల మున్సిపల్ కమిషనర్లు నోటీసులు పంపించినా కూడా యజమానులు పట్టించుకోలేదు. అంటే యజమానులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. యజమానులు పట్టించుకోకపోతే గోశాలకు గాని లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఘంటసాల తెలుగువారి అందరికీ గాయకునిగానే కాక స్వాతంత్ర సమరయోధుడిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషివలుగా ఉన్నారని జై హేమ శంకర్రావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల భరతమాత ముద్దు బిడ్డల మినీ ట్యాంక్ బండ్ వద్ద ఘంటసాల జయంతిని పురస్కరించుకుని వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం రావడంలో వారి కృషి ఎడలేని. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు తోడుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు అని హేమ శంకర్రావు గుర్తు చేశారు. ఘంటసాల ఆలపించిన భగవద్గీత ఎంతో శ్రావ్యంగా, ఎంతో అర్థవంతంగా సామాన్యులకు కూడా భగవద్గీత సారాన్ని అందించిన ఘనత ఘంటసాలకు దక్కుతుందన్నారు. ఆయన ఆలపించిన భక్తి గీతాలు దేవుని సాన్నిధ్యం చేరే విధంగా ఉన్నాయని, అందుకే ఘంటసాల చిరస్మరణి అన్నారు. ఘంటసాల బట్టిప్రోలు మండలం పెద్దపులివారి గ్రామంలోని వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. వివేకానంద విగ్రహ సాధన కమిటీ సభ్యులు బండారు శ్రీనివాసరావు, రావూరు సత్యనారాయణమూర్తి, చున్న ఉమామహేశ్వరరావు, బొల్శెట్టి శ్రీనివాసరావు, కొన్నిపాటి చిదంబరరావు, తెల్లప్రోలు శ్రీనివాసరావు, కోకిలిగడ్డ నాగరమేష్, క్రాప రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా మన బట్టిప్రోలులో బౌద్ధ స్తూపం ఎదురు ఏర్పాటు చేసుకున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క గానం ప్రపంచ తెలుగు శ్రోతలు కాకుండా ఇతర భాషల్లోని శ్రోతలు కూడా అలరింపజేసిన అమర గాయకుడిగా పేరు పొందిన ఈ యొక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క జయంతిని మనం జరుపుకోవటం విశేషం. అదేవిధంగా ఇంకో విశేషంగా ఆ ఘంటసాల గారి యొక్క అత్తగారు ఊరు పెదపులివారు మన మండలంలోనే ఉండటం, ఈ ప్రాంతంలో వారు ఉండటం, చాలా కాలం పాటు మన పెదపులివేరు గ్రామంలో ఉండటం మనందరి అదృష్టం. ఆ అమర గాయకుడిని, భక్తుడిని, హిందూ ధర్మానికి సపోర్ట్ చేసి హిందూ గీతాలు మాత్రమే పాడి మన ధర్మాన్ని నిలబెట్టిన, భగవద్గీత చక్కగా చెప్పి ఆ భగవద్గీత అంటే ఇట్లాగే పాడాలి, ఇట్లాగే చెప్పాలని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆ భగవద్గీతను చెప్పిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. కర్లపాలెం బస్టాండ్ మద్యం బాబులకు రాత్రి సమయంలో అడ్డాగా మారింది. పంచాయతీ ఆధీనంలో ఉన్న ఈ బస్టాండ్ గతంలో 4 షాపులను అద్దెకిచ్చారు. కొద్ది నెలలు బాగానే ఉన్న వ్యాపారాలు తక్కువగా ఉండడంతో అద్దెకు తీసుకున్న వారు షాపుల్ని మూసివేశారు. దీంతో ఖాళీగా ఉండడంతో మందు బాబులు మద్యం సేవించి సీసాలను, గ్లాసులను అక్కడే వదిలివేస్తున్నారు. బస్టాండ్ ముందు ఫ్లెక్సీలు ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. ఉదయం ప్రయాణికులు సీసాలు, గ్లాసులు చూసి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు తరచుగా గస్తీ నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. స్వాతంత్ర సమరయోధుడిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషివలుడు ఘంటసాల హేమశంకర్రావు వెల్లడి. గతంలో జరిగిన అవకతవకలకు స్థానిక శాసనసభ్యులు వెంకట నరేంద్రవర్మ సరిచేయాలి. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు గాది వెంకటరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.